నెలసరి 4-5 రోజులు ఏ బాధ లేకుండా కలిగే ఋతుస్రావం సహజమైంది. అది నొప్పితోనో లేదా క్రమం లేకుండానో ఉంటే అది పీసీఓడిగా గ్రహించవచ్చు. అలాగే మరో సమస్య ఫైబ్రాయిడ్స్. గర్భాశయంలో కణితిని ఆనుకుని ఇది పెరుగుతుంది. చాలామంది స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ లక్షణాలు తెలియవు, కానీ వాటి వల్ల నెలసరి ఎక్కువ కాలం ఉంటుంది. ఫైబ్రాయిడ్లు గర్భసంచిలో పెరిగే అదనపు ట్యూమర్ కణజాలం. అసలు ఈ పీసీఓడి సమస్యలు అలాగే ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలు ఏమిటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 040233106801 and 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు పీసీఓడి అంటే ఏంటి? మెయిన్గా రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, యాక్చువల్లీ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. ఇది ఓవేరియన్ డిజార్డర్ అంటే మనకి రిప్రొడక్టివ్ సిస్టంలో మేజర్ ఆర్గాన్ అండాశయం అంటాం. అండాశయం, గర్భాశయం అండ్ ట్యూబ్స్. సో అండాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే మనకు ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లమ్ అని నవడేస్ చాలా మందిలో చూస్తున్నాం. సో ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లోనే మనకి ఈ ప్రాబ్లం అనేది గమనిస్తున్నాం. సో రీజన్స్ కనుక తీసుకుంటే ముఖ్యంగా ఇది సెడెంటరీ యాక్టివిటీ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అయితే. సో ఎట్ ద సేమ్ టైం మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం అండ్ వంశపారంపర్యంగా పేరెంటల్ హిస్టరీలో ఎవరికైనా కూడా డయాబెటీస్ ఉన్నా, సో ఏదర్ ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్న ఒబేస్ చైల్డ్ కనుక బార్న్ అయితే కనుక ఫీమేల్ చైల్డ్ కనుక ఉంటే సో డెఫినెట్లీ వాళ్ళకి పీసీఓడి సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సో దానికి తోడు మన డైటరీ హ్యాబిట్స్ కనుక తీసుకుంటే, ఫుడ్ హ్యాబిట్స్ కనుక తీసుకుంటే సెడెంటరీ యాక్టివిటీ, మెంటల్ స్ట్రెస్తో పాటు జంక్ ఫుడ్ కానీ ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబెసిటీ ఉన్న పీపుల్ ఇది రావడం సహజంగా ఉండే అవకాశం ఉంటాయి. దట్టు సెంట్రల్ ఒబెసిటీ అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం, ఈ ప్రాబ్లం వల్ల ఫ్యాట్ ఎక్కువ ఉండే ఛాన్స్, దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి కూడా ఈ ప్రాబ్లం మనకి ఎక్కువ పీసీఓడి సమస్యలు ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. సో మనకు ఏదర్ యూనిలేటర్ ఆర్ బయోలేటర్ రెండు పీసీఓడి వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. మల్టిపుల్ సిస్ట్ ఫామ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా మనకు పీసీఓడి అంటే సైకిల్ కనుక తీసుకుంటే 28 days సైకిల్ ఉంటుంది. +2 -2 ఈజ్ ఓకే. బట్ వీళ్ళు ఏదర్ పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్ ఆర్ ఎర్లీ పీరియడ్ ఆర్ హెవీ బ్లీడింగ్ వచ్చే అవకాశం మనం ఎక్కువ గమనిస్తాం. పెయిన్ఫుల్ పీరియడ్ కూడా ఉండే అవకాశం మనం ఎక్కువ గమనిస్తామండి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రియా తిరుపతి నుంచి. హలో ప్రియా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా ప్రియ గారు. మేడం నాకు పీసీఓడి 10 mm ఉంది మేడం. ఓకే. నాకు 3 months తర్వాత డేట్ వచ్చింది. ఓకే. 3 months తర్వాత డేట్ వస్తే ఫస్ట్ 5 days ఏం బ్లీడింగ్ అవ్వలేదు. ఓకే. 7th day నుంచి ఇవాళకి 13 days. 13 days కి బ్లీడింగ్ అవుతానే ఉంది మేడం, హెవీ బ్లీడింగ్. ఓకే, మీ వయసు ఎంత అండి? 26. ఓకే. ఒక పాప 3 years బేబీ. రీసెంట్గా స్టార్ట్ అయిందా మీ ప్రాబ్లం మీకు? అంటే పీసీఓడి ఫస్ట్ డెలివరీ పాపకు కూడా ఉంది. ఓకే. అది ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు కన్సీవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్. అప్పుడేమో 6.5 7 mm ఉంది. ఓకే. ఇప్పుడు 10 mm ఉంది మేడం. ఎస్. పెయిన్ ఉంటుందమ్మా? పీరియడ్ పెయిన్ఫుల్ ఉంటుందా? పెయిన్ వస్తూ ఉంది. ఎస్. యాక్చువల్లీ మెనోరేజియా కండిషన్ పీసీఓడిలో మనకు 3 types ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్ ఆర్ స్కాంటీ బ్లీడింగ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీది సెకండ్ వెరైటీ కింద ఏంటి? రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ వన్స్ ఇన్ 3 months రావడంతో పాటు ఎండోమెట్రియం షెడ్డింగ్ అనేది హెవీగా అంటే 15 days 20 days రావడం అనేది ఉంటుంది. సో ఇలాంటి దానివల్ల ఏమవుతుంది, పెయిన్ఫుల్ పీరియడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆ సిస్ట్లో మనకు హిమరేజిక్ సిస్ట్ కానీ చాక్లెట్ సిస్ట్ రూపంలో ఫామ్ అవడం వల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండడం వల్ల పెయిన్ఫుల్ పీరియడ్తో పాటు హెవీ బ్లీడింగ్ అవి మల్టిపుల్ పెరగడంతో పాటు సో మనకు అబ్డామిన్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో షాక్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు సో పేషెంట్కి మనకి ఫర్టిలిటీ సమస్య కంటే ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశం ఉంటాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చింది కానీ దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయలేక మళ్ళీ ఇది రికరెంట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో మెడిసిన్స్ కన్నా వాడితే ఫస్ట్ థింగ్ దాన్ని 28 days సైకిల్గా చేయడం. అట్ ద సేమ్ టైం 3 to 5 days నార్మల్ బ్లీడింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. మంచి స్టార్ట్ విత్ ద హోమియో ప్రిస్క్రిప్షన్. అది నార్మల్ కావడంతో పాటు సిస్ట్ సైజ్ అనేది ఇంకోటి ఫామ్ కాకుండా సైజ్ గ్రాడ్యువల్గా తగ్గిపోయి కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ ల్యాప్రో. అండ్ పెయిన్ఫుల్ పీరియడ్ కూడా లేకుండా న్యాచురల్ మెథడ్లోనే మీకు మళ్ళీ కన్సీవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పీసీఓడి వల్ల చాలామందికి అవుట్ ఆఫ్ 10 cases-లో 8 to 9 cases డయాబెటిక్ వెళ్తూ ఉంటారు. సో మన ట్రీట్మెంట్ వల్ల ఏంటి అంటే జీసీఎస్ మెథడ్లో మెడికేషన్ ఇవ్వడం వల్ల ఇది ప్రాబ్లం రెక్టిఫై అవ్వడంతో పాటు సో దాని కాంప్లికేషన్ దాని ప్రోగ్రెస్ ఆఫ్ డిజీజ్ వల్ల డయాబెటీస్ కూడా మీకు రాకుండా కూడా ప్రివెంటివ్ వరకు కూడా వర్కౌట్ అవుతుందండి. ఓకే, మెయిన్గా అంటే ఈ సిస్టులు అనేది అసలు ఎందుకు ఏర్పడతాయి అంటారు? ఓకే, యాక్చువల్గా అయితే ఎనోవులేటరీ సైకిల్స్ అంటాం. FSH LH హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో నార్మల్గా మన 28 days సైకిల్లో ఫస్ట్ 14 days FSH అండ్ సెకండ్ 14 days LH హార్మోన్ డీల్ చేస్తుంది. సో ఇదైతే ఎప్పుడైతే అబ్నార్మల్గా ఉంటే FSH LH హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఏదర్ పోస్ట్ పోనింగ్ ఆఫ్ ద పీరియడ్ ఆర్
ప్రీపోనింగ్ అంటే మరి 15 days వన్స్ ఇన్ ది పీరియడ్ రావడం అనేది ఉంటుంది. సో దీనిలో సో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్లో 1 or 2 ఫాలికల్స్ అనేది ఎదిగి ఓవ్యులేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది ఇన్ బిట్వీన్ ద పీరియడ్లో 10th to 17th day ఇన్ నార్మల్ పీరియడ్. ఈ విధంగా ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సో ఫాలికల్ అనేది ఇమ్మెచ్యూర్గా మెచ్యురేషన్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్గానే ఉండిపోతుంది చిన్న సైజ్ రూపంలో అదే విధంగా ఉండి సిస్ట్ రూపంలో మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఒక పీరియడ్కి మనకు లెఫ్ట్ సైడ్ ఓవరీ పనిచేస్తుంది, ఒక పీరియడ్కి రైట్ సైడ్ ఓవరీ పనిచేస్తుంది కాబట్టి సో ఉన్న ఈ కాంప్లికేషన్స్ బట్టి ఉన్న సివియారిటీ ఆఫ్ ద ఇంబ్యాలెన్స్ని బట్టి ఏదర్ సైడ్ ఆఫ్ ద ఓవరీలో మనకు సిస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని బైలేటరల్ ఆర్ యూనిలేటరల్ అంటాం. వన్ సైడ్ కనుక ఉంటే కనుక దాన్ని యూనిలేటరల్ అని టూ సైడ్స్ ఉంటే కనుక మనకు బైలేటరల్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం. సో కంపేర్ టు యూనిలేటరల్ బైలేటరీ కూడా చాలా కష్టంగా ఇంకా డిజీజ్ ప్రోగ్రెస్ అయితే రెండు వైపుల ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హర్షిని. హలో హర్షిని గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే హర్షిని గారు, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. అంటే ఆపరేషన్ లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నాను మేడం. 3 months అయింది ఇప్పుడు. ఓకే. అప్పటి నుంచి సైకిల్ కూడా రెగ్యులర్ అయ్యింది, బట్ కన్సీవ్ అవ్వట్లేదు మేడం. ఎగ్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఓకే. 4 months అయింది మేడం, కన్సీవ్ అవ్వట్లేదు. ట్యూబల్ బ్లాకేజ్ టెస్ట్ చేయించడమైనా ట్యూబ్స్ టెస్ట్ చేసినారా? లాప్రోస్కోపీ స్టెతోస్కోపీ 2 అయినాయి మేడం. ఓకే, అంటే ట్యూబల్ బ్లాకేజ్ ఉండేనా మీకు అప్పుడు? ఏం లేదండి, నార్మల్ గానే ఉంది. ఓకే, అంటే మీ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం ఉండిందా? కౌంట్ తక్కువ ఉందన్నారు, ఇప్పుడు కౌంట్ ఇంప్రూవ్మెంట్ కూడా అయ్యింది. ఓకే. మొటిలిటీ ఏ విధంగా ఉంది? మేడం మొటిలిటీ అంటే కన్నాల సంఖ్య. ఓకే, మొటిలిటీ ఎట్లా ఉంది? 40 million per month. ఓకే. నెక్స్ట్ వచ్చి మొటిలిటీ 40% ఉంది మేడం, 40-50. ఓకే, అందులో ఇబ్బంది ఉందండి. యాక్చువల్గా క్వాలిటీ పరంగా ఇంపాక్ట్ ఉంది. చాలా వరకు ఈ పీసీఓడి అంటే సిస్ట్ కరిగిపోయినా కూడా సైజ్ అనేది మనకు కొంతమందికి 18 to 20 mm సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫాలికల్ మెచ్యూరిటీ కొంతమంది 20-22కి ఫాలికల్ మెచ్యూరిటీ వస్తేనే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కొద్దిగా మన క్వాలిటీ పరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మీ విషయంలో. సో మీ హస్బెండ్ విషయంలో 40 million ఈజ్ ఓకే, బట్ మొటిలిటీ అనేది మోర్ దెన్ 60% ఉన్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇద్దరికి క్వాలిటీ పరంగా మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉంది. కొన్ని మంత్స్ కనుక రెగ్యులర్గా వాడితే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం న్యాచురల్ మెథడ్లోనే కన్సీవ్ చేసుకోవచ్చు అండి. మెయిన్గా అంటే ఈ పీసీఓడి అనేది అంటే ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, దట్టు అండ్ రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందా? యాక్చువల్గా ఇర్రెస్పెక్ట్ అంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లోనే మనకి పీసీఓడి అనేది గమనిస్తున్నాం. సో కాకపోతే కొంతమందికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ దారితీసే అవకాశాలు మనకు పీసీఓడి సమస్యను ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ అదర్ డిజార్డర్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే, ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉంది, ఆ పేషెంట్ మనకు అసలు ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇట్ మే టర్న్ ఇంటూ పీసీఓడి. ఏదర్ పీసీఓడిని థైరాయిడ్ లాగా ఈ విధంగా మనకు వాళ్ళకి 2 కోసిస్టర్స్ లాగా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మనం ముఖ్యంగా పీసీఓడి, థైరాయిడ్ అండ్ డయాబెటీస్ వన్ ఆఫ్టర్ అదర్ ఒకదాని కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఇంకోటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముగ్గురికి మూడు ప్రాబ్లమ్స్కి మనకు అండర్లైయింగ్ రీజన్స్ కనుక తీసుకుంటే సెడెంటరీ యాక్టివిటీ అండ్ మెంటల్ స్ట్రెస్తో పాటు ఒబెసిటీ మేజర్ ఇంపాక్ట్ మనకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు అదర్ దెన్ ఇప్పుడు వాటిని మనకు పీసీఓడిని ఏ విధంగా గుర్తించాలంటే, సో ముగ్గురిలో కనుక పీసీఓడి ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, థైరాయిడ్లో ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ వెరీ కామన్. బట్ పీసీఓడిని ఏ విధంగా గుర్తించాలి అంటే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు హెవీ బ్లీడింగ్ రావడం మనకు థైరాయిడ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ థైరాయిడ్ కేసెస్ మనకు డ్రై స్కిన్ ఎక్కువ గమనిస్తాం. ఇన్ పీసీఓడి కేసెస్ అండ్ ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఉండడంతో పాటు పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్నే, రోజేసియా లాగా పింపుల్స్ సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉన్నా కూడా వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ అండ్ డార్క్ పిగ్మెంటేషన్ రావడం, ఎకాంథోసిస్ నైగ్రికేన్స్ అంటాం. అంటే ఆంపిట్స్లో కానీ లేకపోతే నెక్ రీజన్లో కానీ బ్లాకిష్ పిగ్మెంటేషన్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి. అండ్ హెయిర్ ఫాల్ రెండిట్లో ఉన్నా కూడా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది మనం ఎక్కువ పీసీఓడిలో గమనిస్తాం. సో మనకు ఉండే సిస్ట్లో అండ్ ఆండ్రోజన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ సిస్ట్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్ హెడ్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అని అంటే మీసాలు రావడం కానీ, గడ్డాలు రావడం కానీ, చెస్ట్ హెయిర్ రావడం అనేది మనం గమనిస్తుంటాం. సో డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ వచ్చింది అనుకోండి, సో ఇది ఎక్కువగా మనకు ఏదో పీసీఓడి వల్ల కావచ్చు, థైరాయిడ్ వల్ల కావచ్చు, ఏదో ప్రెగ్నెన్సీ రావడం కష్టతరంతో పాటు అబార్షన్స్, ఏదో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం లేకుంటే అబార్షన్ అయ్యే పాసిబిలిటీస్ మనం చూస్తామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి హైదరాబాద్ నుంచి. హలో లక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. నాకు 41 years మేడం, హైదరాబాద్. ఓకే. నాకు సెప్టెంబర్ లో 35 days లో 3 times మెన్సెస్ వచ్చేసింది.
మళ్ళీ అక్టోబర్ 12 కరెక్ట్ గా మంత్ కి వచ్చింది. ఓకే మళ్ళీ నవంబర్ కూడా మంత్ కి వచ్చింది. మళ్ళీ డిసెంబర్ మళ్ళీ 40 days ఉంటుంది మేడం. ఓకే ఒకసారి అట్లా అవుతుంది, ఒకసారి ఇట్లా అవుతుంది. ఏమైనా పరీక్ష చేయించుకున్నారా? పరీక్ష చేయించుకున్నాం, ఏంటి సాఫ్ట్వేర్ కూడా చేయించుకున్నాం, అవన్నీ బాగానే ఉన్నాయన్నారు. ఓకే, యాక్చువల్గా 2 రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ క్రాస్ 35 ఏజ్ గ్రూప్ అంటే ఎక్కువ గర్భాశయ కంతుల వల్ల మనకి ఇన్ బిట్వీన్ పీరియడ్స్ అంటే వన్స్ ఇన్ 15 days పీరియడ్ రావడం అనేది, లేకపోతే మంత్లీ థ్రైస్ పీరియడ్స్ రావడం అనేది మనం గమనిస్తాం. మనం వచ్చినప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే కొంతమందికి ఎర్లీ మెనోపాజ్ అటైన్ అయినా కూడా అంటే క్లైమాక్ట్రిక్ పీరియడ్లో సో మనకు ఎర్లీగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది జడ్జ్ చేయలేము. అంటే 2 months తర్వాత రావచ్చు, లేకపోతే 1 monthలో 2 times అట్లా రావచ్చు. ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది మనకు 8 to 10 mm నార్మల్గా ఉంటుంది. బట్ వీరిలో ఎక్కువ ఉండడం వల్ల కానీ చిన్న అంటే గర్భాశయ కంతులు ఉండడం వల్ల కూడా ఇన్ బిట్వీన్ పీరియడ్స్ రావడం అంటే 10 daysకి ఒకసారి పీరియడ్ రావడం అనేది ఉంటుంది. ఒకసారి తరగా చెక్ చేయించుకుంటే దాని ప్రకారం మనం ప్రాపర్గా ట్రీట్ చేస్తే కనుక గర్భాశయ కంతి కరిగిపోవడంతో పాటు ఎండోమెట్రియం థిక్నెస్ నార్మల్గా అయ్యి పీరియడ్ అనేది మన 28 to 30 days న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. షబానా కర్నూలు నుంచి. హలో షబానా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. చెప్పండి షబానా గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. మా మ్యారేజ్ 7 years అయింది మేడం. ఓకే, మేము 3 years నుంచి డాక్టర్ని కన్సల్ట్ అవుతూనే ఉన్నాము. పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పినారు. ఓకే, ఒక 6 months కోర్స్ వాడినాం మేడం, కానీ కన్సీవ్ అవ్వడం లేదు మేడం. ఓకే, యాక్చువల్గా డైరెక్ట్ మనకి హార్మోన్ పిల్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ మంత్ పీరియడ్ వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిస్ట్లు బరిగిపోయినా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్లెస్ అంటే పీరియడ్ రెగ్యులారిటీతో పాటు ఓవ్యులేషన్ క్వాలిటీ కనుక నార్మల్గా అయితే అంటే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ నుంచి మనకు ఫాలికల్స్ అనేవి ఎదిగి ఓమ్ అనే సైజ్ నార్మల్గా పెరిగితేనే ఓవ్యులేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 20 to 22 mm కనుక వస్తే సిస్ట్లు కరిగిపోవడం జరగడంతో పాటు ఇది ఓవ్యులేషన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి హార్మోన్స్ కనుక ఇండ్యూస్ చేస్తే కనుక ఓన్లీ ఫోర్స్ఫుల్ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంజెక్షన్స్ వల్ల ఫోర్స్ఫుల్గా మనకు నెంబర్ ఆఫ్ అంటే ఓమ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ క్వాలిటీ పరంగా పెరగకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందండి. సో ఇన్ యువర్ కేస్ మనకు క్వాలిటీ పరంగా హోమియో చికిత్సలో మన జీసీఎస్ మెథడ్లో క్వాలిటీ పరంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ పరంగా నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ నార్మల్గా ఉన్న కొద్దిగా ఉన్నా కూడా ఉన్న వాటిని క్వాలిటీ పెంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఇది కపుల్ కనుక వస్తే దాని ప్రకారం ప్రాబ్లం మీరైతే డెఫినెట్గా ఉందంటున్నారు. ప్రాపర్గా ట్రీట్ చేస్తే కనుక సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. జోష్న గుజరాత్ నుంచి. హలో జోష్న గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు డాక్టర్. ఓకే, 2019 లోని ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే, కానీ 3 months అయినప్పుడు హార్ట్ బీట్ లేదు అన్నారు. డిఎన్సీ చేసి అబోర్షన్ చేస్తారు. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. మరి ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గానే ఉన్నాయా? ఆ పీరియడ్స్ రెగ్యులర్ వస్తుంది మేడం. అంటే ఫాలిక్యులర్ స్టడీ ఎలా ఉంది? ఫాలిక్యులర్ స్టడీలోనే ఎగ్ సైజ్ పెరుగుతుంది, 20 mm వస్తుంది అని చెప్తున్నారు మేడం. ట్యూబ్స్ కూడా బాగుంది అని చెప్తున్నారు, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం రావట్లేదు. ఓకే, సో మరి అంటే సిస్ట్లు ఉన్నాయా, క్లియర్ అయిపోయినాయా పీసీఓడి? ఉన్నది అంటున్నారు మేడం, క్లియర్ అవ్వలేదు. అదే మేజర్ ఇష్యూ. అన్లెస్ అంటే అది క్లియర్ అవుతుంటే ఇండ్యూస్ లాగా చేస్తే కనుక మీకు అది ఫోర్స్ఫుల్గా ఓన్లీ 18 to 20 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓవ్యులేషన్ అనేది జరగకుండా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అది. సో చాలా మందిలో మనకి డిఎన్సీ చేసినంటే నథింగ్ బట్ డైలటేషన్ క్యూరిటేజ్ చేయడం వల్ల కూడా ఎండోమెట్రియం థిక్నెస్ అబ్నార్మల్గా అయిపోయి ఎంబెడ్డింగ్కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ అంటే 20 mm కొంతమందిలో పెరిగినా కూడా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ప్రాపర్గా దాని ప్రకారం గ్రోత్ అవ్వదు. సో నరిష్మెంట్ జైగోట్ అనేది అక్కడ ఫార్మేషన్ అవ్వకుండా లేకపోతే ఇమ్మీడియట్గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే హార్ట్ బీట్ అనేది పెరగకుండా అలాంటి కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మనకు క్వాలిటీ పరంగా ఇబ్బందులు ఉంటే కనుక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ విషయంలో జరుగుతుంది అది. ఆల్మోస్ట్ ఒకసారి హార్ట్ బీట్ ప్రాబ్లం ఉందన్నారు. దానికి తోడు చాలామందికి టార్చ్ పాజిటివ్స్ కూడా నవడేస్ పెరుగుతున్నాయి. సో హార్ట్ బీట్కి అబ్నార్మల్కి రీజన్స్ నాట్ ఓన్లీ పీసీఓడి, థైరాయిడ్ అండ్ టార్చ్ ప్రొఫైల్ పాజిటివ్ కనుక ఉంటాయి. అది కూడా ఒకసారి మీరు రూల్ అవుట్ చేసుకోండి. సో టార్చ్ ప్రొఫైల్ పాజిటివ్ వల్ల కూడా ఏదర్ ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా న్యూరలాజికల్ డెవలప్మెంట్ లేకుండా కానీ కార్డియాక్ డెవలప్మెంట్ లేకుండా కూడా అబార్షన్ అయ్యి తీసేయాల్సిన అవకాశం ఉంటాయి. ఏదర్ మిస్డ్ అబార్షన్ ఆర్ ఇండ్యూస్డ్ అబార్షన్ చేయాల్సిన పాసిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఒకసారి ఆ ప్రొఫైల్ చేయించండి. దానికి తోడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఎండోమెట్రియం థిక్నెస్ మనకు ప్రాపర్గా ఫార్మేషన్ అవుతూ
అలాంగ్ విత్ ఓవ్యులేషన్ జరగడంతో పాటు ఇంబెడ్డింగ్ టు ద జైగోట్ టు ద ఎండోమెట్రియం అది ఉంటే కనుక మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు మెడిసిన్ ఇవ్వడం వల్ల అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఆ టెస్ట్ కనుక చేసుకొని వచ్చి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రాజేశ్వరి కాకినాడ నుంచి. హలో రాజేశ్వరి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే రాజేశ్వర్ గారు, చెప్పండి. మేడం గారు, నాకు ఓవరీస్ ఉన్నాయండి, అటువైపు ఇటువైపు. ఓవరీస్ సిస్ట్లు ఉన్నాయి. ఓకే. అవును మేడం, సర్జరీ అయిందండి. అయినా మళ్ళీ సర్జరీ అయినా కూడా మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. మళ్ళీ అలా వస్తాయి మేడం? అవునండి. అంటే ఇప్పుడు మీకు ఇబ్బంది ఏముంది? పెయిన్ వస్తుందా? పీరియడ్ ఇర్రెగ్యులర్ పెయిన్ అప్పుడప్పుడు వస్తుందండి. ఓకే. ముందు మంత్ లో 10 days కోసారి 10 days కోసారి డేట్స్ వచ్చినాయండి. ఓకే. మేడం కి చూపించుకున్నాం కాకినాడ. మేడం గారు చూపించుకుంటే థైరాయిడ్ టెస్ట్, స్కానింగ్ అన్ని రాశారండి. ఓకే. చేయించుకోమనేసి 10 days టాబ్లెట్స్ వాడరమ్మన్నారు. టాబ్లెట్స్ వాడే తగ్గింది మేడం. మళ్ళీ మంతకి వచ్చిందండి డేట్. అలా అది ఏమన్నా రిస్క్ ఏంటని సరే. అంటే సిస్ట్ అన్నారా, గర్భాశయ కంటులు అన్నారా? ఎప్పుడు అలా రాలేదండి. మీ వయసు ఎంత అండి? ఫస్ట్ టైం మన మంత్ లో వచ్చినాయండి అలా డేట్. మీ వయసు ఎంత అండి? 30 ఉంటాయండి. 30. ఓకే. అంటే సిస్ట్ అన్నారా, గర్భాశయ కంతులు కూడా అన్నారా? కంతులే మేడం. ఎస్, యాక్చువల్గా గర్భాశయ కంతులు ఉంటే కూడా ఇలాంటి సమస్యనే వస్తుంది ముఖ్యంగా. సో సర్జరీ చేసిన మళ్ళీ చాలామందికి రీఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇదే విధంగా వన్స్ ఇన్ 10 daysకి పీరియడ్ రావడం, వన్స్ ఇన్ 15 daysకి పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాటికి సో మనకి వెరైటీస్ టైప్స్గా డిఫరెంట్గా ఉంటూ ఉన్న వాటికి ఇప్పుడు ఎండోమెట్రియంలో ఉందనుకోండి, ఎర్లీగా మనకి పెయిన్ఫుల్ పీరియడ్తో పాటు హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ ఇన్ 15. సో లేకుంటే సైజ్ తక్కువగా ఉంటే కనుక ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటూ ఉంటాం. సో నార్మల్ పీరియడ్ 28 daysకి వాళ్ళకి వచ్చినా కూడా ఇన్ బిట్వీన్ పీరియడ్లో వాళ్ళకు బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ అనేది మనకు వెరైటీని బట్టి డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి ఆ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకొని దాని సొల్యూషన్ తీసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సంధ్య హైదరాబాద్ నుంచి. హలో సంధ్య గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో హలో, చెప్పండి. సంధ్య రాండి. నేను చెప్పండి అమ్మా సంధ్య. 2 months అయినా మెన్సెస్ వస్తలేవు. పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఓకే. అదే మీకు సమాచారం చేద్దామని, ఏమని చెప్తారేమో అని. ఓకే. ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? లేదు, ఇంకా ఒకసారి హాస్పిటల్ చూపించుకున్నాను, తగ్గట్లేదు, ఇంకా రావట్లేదు అనేసి మానేస్తా. ఓకే. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య పీసీఓడి అనేది? మొన్ననే 2 months. ఈ మధ్యలోనే 2 months మన మెన్సెస్ వచ్చింది. మళ్ళీ ఇంకా 2 months అవుతుంది, ఇంకా రావట్లేదు మెన్సెస్. ఏజ్ ఎంత అండి మీది? 23. 23. ఓకే. అంటే పీసీఓడి సిన్స్ ఆల్మోస్ట్ 6 months నుంచి ఉంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే మనకు చాలామంది హార్మోన్ పిల్స్, సీసీ పిల్స్లో ఇవ్వడం వల్ల 21 days తర్వాత విత్డ్రాల్ బ్లీడింగ్ రావడం, మళ్ళీ మానేయగానే రాకుండా మళ్ళీ 2 months పోస్ట్ పోన్ అవ్వడం చాలామందిలో మనకు సర్వసాధారణంగా గమనిస్తున్నాం. సో హార్మోన్ పిల్స్ ఇచ్చినా కూడా అవి ఇన్నోవ్యులేటరీ సైకిల్సే ఉంటాయి. సో కన్సీవ్ అవ్వడానికి అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో పీసీఓడి సమస్యకు క్లియర్ అవ్వడానికి కూడా అది వర్కౌట్ అవ్వదు. సో సిస్ట్లు కరగాలి, పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వాలి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కరెక్షన్ కావాలి అంటే కనుక కొన్ని మంత్స్ రెగ్యులర్గా హోమియో చికిత్స కనుక తీసుకుంటే సో ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్స్ నార్మల్గా అవడంతో పాటు సో పీరియడ్ రెగ్యులారిటీ రావడం అనేది ఉంటుంది. అండ్ సిస్ట్ అనేది కరిగిపోవడంతో పాటు సో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా టోటల్గా కరెక్షన్ చేసుకోవచ్చండి. ఓకే అండి, మరి ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే. యాక్చువల్గా మనకు ఓవేరియన్ రిప్రొడక్టివ్ సిస్టంలో కనుక ఏ విధంగా అయితే అండాశయాలు ఇంపార్టెంట్, గర్భాశయం అంటూ ఉంటాం. సో గర్భాశయం మనకి 3 layers ఉంటాయి, ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ పెరిమెట్రియం అని. సో మామూలుగా ఎండోమెట్రియం థిక్నెస్ 8 to 10 mm ఈజ్ నార్మల్. వీళ్ళు ఏంటి అంటే సో గర్భాశయ కంటే ఇట్రైన్ ట్యూమర్స్ అంటూ ఉంటే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ట్యూమర్ అనేది మనకి క్యాన్సరస్ కాదు, బినైన్ అండ్ క్యాన్సరిక్ కార్సినోమస్ కండిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10లో మనకి 8 to 9 cases మనకి గర్భాశయ కంతులు బినైనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అది ఎండోమెట్రియంలో కనుక ఫామ్ అయితే ఎండోమెట్రియం ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటాం. సో మయోమెట్రియంలో కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెరిమెట్రియం కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎండోమెట్రియంలో కనుక ఫామ్ అయితే కనుక సిమ్టమ్స్ వేరే ఉంటాయి. ఇందాక వచ్చిన కాలర్ లాగా సో హెవీ బ్లీడింగ్ రావడం, పెయిన్ఫుల్ రావడం, ఇన్ బిట్వీన్ అంటే 10 daysకి ఒకసారి పీరియడ్ రావడం,
ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బ్లాకేజెస్ ఏర్పడే అంటే ట్యూబల్ ఎండింగ్ కనుక ఉంటే బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మయోమెట్రియంలో కంటే ఉంటే కనుక హెవీ బ్లీడింగ్ కంటే ఎక్కువ పీరియడ్ వాళ్ళకి రెగ్యులర్గా ఉంటుంది, బట్ సివియర్గా పెయిన్ఫుల్ పీరియడ్ ఉండే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఆఫ్ మయోమెట్రియం కనుక యూట్రైన్ ఫైబ్రాయిడ్ కనుక ఉంటే. పెరిమెట్రియంలో ఉంటే పీరియడ్ రెగ్యులర్స్ ఉంటే అన్నీ ఉంటాయి, దర్ వోంట్ బి ఎనీ పెయిన్, కానీ ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ప్రెషర్ సిమ్టమ్స్ ఇన్ ద సెన్స్ మనకి యాంటీరియర్ వాల్ పోస్టీరియర్ వాల్ రెండు ఉంటాయి. యాంటీరియర్కి మనకు యూరినరీ బ్లాడర్, పోస్టీరియర్కి మనకు రెక్టమ్ ఉంటుంది కాబట్టి సో తుమ్మిన తగ్గిన ప్రెషర్ సిమ్టమ్స్ ఆడవాళ్ళు ఎక్కువగా యూరినరీ డ్రిబ్లింగ్ రావడం, ఆ విధంగా ఇన్కాంటినెన్స్ ఆఫ్ ద యూరినేషన్, ఫుల్గా యూరిన్ వెళ్ళినా కూడా మళ్ళీ ఎవాక్యుయేషన్ అవ్వట్లేదని ఫ్రీక్వెంట్గా మిక్చరేషన్ అటెండ్ అవ్వడం అనేది మనం గమనిస్తుంటాం. పోస్టీరియర్గా కనుక ఉంటే కనుక కాన్స్టిపేషన్ రావడం అనేది గమనిస్తుంటాం. బ్యాక్ పెయిన్ సివియర్గా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో యూట్రస్ యొక్క కాంటోర్ మొత్తం మనకు డిరేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే డిఫార్మిటీ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి కనుక మల్టిపుల్ ఉంటాయి. సో అన్లెస్ అంటే మనకి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ కనుక చేసుకొని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే నాన్ సర్జికల్లీ అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే మనకు టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకున్న కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఉన్నాయి. సో ఎంత ఎర్లీగా అంటే ఇంతకుముందు ఇవన్నీ మనకు 35-40 క్రాస్ అయిన వాళ్ళ గమనించే వాళ్ళం, బట్ నవేడేస్ ఫర్టిలిటీ పీక్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ గమనిస్తున్నాం. రీజన్స్ హార్మోన్ పిల్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం, ఐ పిల్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం, సో స్టిరాయిడ్ యూసేజ్ ఎక్కువగా ఉండడం, యాంటీడిప్రెన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోయి గ్రోత్ అనేది ఎక్కువ పెరగడం అనేది గమనిస్తున్నాం. సో ఆ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటూ కనుక మెడికేషన్ కనుక వాడితే సో నాన్ సర్జికల్ ప్రాబ్లం రెక్టిఫైతో పాటు ఫర్టిలిటీ కూడా సక్సెస్ రేట్ మనం పెంచుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సంధ్యారాణి సనత్ నగర్ నుంచి. హలో సంధ్యారాణి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి సంధ్యారాణి గారు. మేడం నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మేడం. నాకు ఒక 9 months నుంచి పీరియడ్స్ రావట్లేదు మేడం. ఓకే అదే కడుపు అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటది. ఓకే ఒక ఫస్ట్ స్టార్టింగ్ అంటే మే 2వ తారీఖు వచ్చింది, ఒక రోజు మాత్రమే వచ్చింది. ఓకే ఇంకా తర్వాత రాలేదు మేడం. ఈ వయసు ఎంత అండి? 32 మేడం. అంటే 9 months వరకు టెస్ట్లు ఏం చేయించుకోలేదా? మా నార్మల్ గా కడుపులో నొప్పి వస్తుంది, మామూలుగా పప్పాయ పండు అలాంటివి తింటే వస్తుందన్న నమ్మకంతో అప్పుడప్పుడు తిన్న తర్వాత వస్తుండేది మేడం. లేదమ్మా, యాక్చువల్ 9 months అంటున్నారు కదా, సో 9 months అంటే ప్రాబ్లం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా. ఒకసారి స్కాన్ రిపోర్ట్ కూడా తీసుకోండి. సో వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కానీ, పింపుల్స్ రావడం కానీ, హెయిర్ ఫాల్ కానీ జరుగుతున్నాయా అదర్ దెన్ పీరియడ్ రాకపోవడంతో పాటు? అవుతుంది మేడం. ఒకసారి కంపల్సరీ ఇప్పుడు రీజన్స్ మనకి ఎమెనోరియా ఆఫ్ 9 months అంటే నాటేజ్ ఒక ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి పీసీఓడి వాళ్ళకు కూడా ఆ సమస్య ఉంటుంది. ఏదర్ సైడ్ ఉన్న వాళ్ళకి లేకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంటాయి. ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అంటే T3 T4 TSH పరీక్ష అండ్ పెల్విక్ స్కాన్, FSH, LH అండ్ టెస్ట్ అండ్ హార్మోన్స్ అండ్ ప్రొలాక్టిన్ టెస్ట్ కూడా చేయించండి. రక్త పరీక్ష చేయించడం వల్ల సో ఈ ప్రాబ్లం దేనివల్ల ఉందో దాని ప్రకారం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసి రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రాబ్లం ఆల్మోస్ట్ చాలామందికి 2 months కానీ 3 months కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 9 months అంటే కనుక ఎర్లీగా ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు కనుక ప్రెగ్నెన్సీ రాకుంటే దాని అవకాశాలు కూడా చాలా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏఎంహెచ్ కంప్లీట్గా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఓవేరియన్ ఫంక్షన్ కంప్లీట్గా అబ్నార్మల్గా అవ్వడం వల్ల మళ్ళీ చాలా రకాలుగా మీకు బాడీకి డిరేంజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎంత ఎర్లీగా మీరు కనుక వీలైతే ఈ పరీక్షలు ఒకసారి చేయించుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రమాదేవి కర్నూలు నుంచి. హలో రమాదేవి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం నమస్తే మేడం. నమస్తే రమాదేవి గారు, చెప్పండి. మేడం వైట్ డిశ్చార్జ్ గురించి ఏమైనా చెప్తారా మేడం? కొంచెం నాకు 3 years అయింది. ఓకే చూపించుకున్నాను మేడం, ఇన్ఫెక్షన్ అన్నారు. 1 year మళ్ళీ మందులు వాడితే బాగానే అయింది మేడం. ఓకే మళ్ళీ ఇప్పుడు 3 years తర్వాత మళ్ళీ స్టమక్ పెయిన్ ఎక్కువ, కాళ్ళు చేతులు గుంజుకపోవడము, ఇట్లా చాలా ఇబ్బంది ఉంది మేడం. ఓకే, యాక్చువల్గా ఏంటంటే తరోగా టెస్ట్ చేస్తున్నారా? ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు సర్వీసైటిస్ వస్తుంది అని చెప్పేసి? చేసినాను మేడం, చేసి ఇన్ఫెక్షన్ అనేది ఒకటి చెప్పినారు. నేను మధ్యలో 1 year వెళ్ళలేకపోయినా కొన్ని ఇబ్బందుల వల్ల. ఓకే, మీ స్కాన్ చేసి తగ్గుతుంది లేని మందులు ఇచ్చినారు మేడం. ఇప్పుడు 3 years అయింది, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అవుతుంది మేడం. ఓకే, యాక్చువల్గా సర్వీసైటిస్ అంట మీకున్న ప్రాబ్లమ్ని. వైట్ డిశ్చార్జ్ రావడం, లుకోరియా రావడం, ఇచ్చింగ్ ర్యాషెస్ అన్ని ఇచ్చింగ్ ర్యాషెస్ రావడం అనేది ఉంటుంది. సో రికరెంట్ లుకోరియా అనేది రీజన్. సో మనకి ఎక్కువగా డయాబెటిక్ కండిషన్లో ఉండే ఛాన్సెస్ ఉంటే ఒకసారి డయాబెటిక్ కూడా రూల్ అవుట్ చేయండి. అండ్ పీసీఓడి ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల కూడా
ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడుతున్న కొద్ది తగ్గడం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి పరీక్షలు తరువుగా చేయించండి. సో దీనికి తగ్గట్టు కనుక ఇంటర్నల్ ప్రాబ్లం అది ఉంటే కనుక కరెక్షన్ చేస్తే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, ఫైబ్రాయిడ్స్ గురించి అలాగే పీసీఓడి గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.